అద్వితీయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి మా పనులన్నింటిలో కూడా మీరు మాకు క్షేమంలో భద్రతనిచ్చి మా తండ్రి మా ఉద్యోగ జీవితంలో మమ్మలను జయప్రదంగా మా పనులన్నీ కూడా ఉత్తమంగా చేయడానికి కృపనిచ్చి మా మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని చక్కగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో ఈ సమయంలో క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం తండ్రి. మేమంతా కలిసి కుటుంబంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం మా ప్రభా. మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు తండ్రి. ఎంతోమంది పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు, అనేక మంది సెలవుల్లో ఉన్నారు ప్రభా. వాళ్ళు సంతోషంగా మరి కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఈ అన్నిటి విషయంలో కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి మరి మేమంతా కూడా కలిసి సంతోషంగా నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో తండ్రి వాగ్దానము మీరు ఇచ్చినటువంటి వాగ్దానం తండ్రి 121వ కీర్తన 7, 8 వచనములు, ఏ అపాయంను రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును అన్న మాటలను బట్టి తండ్రి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప వాగ్దానము మీరు మాకు ఇస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని కాపాడుతారు, ప్రిజర్వ్ చేస్తారు. అవును తండ్రి, అది ఒక గొప్ప వాగ్దానం. మమ్మల్ని ప్రిజర్వ్ చేసే గొప్ప దేవుడు అంటే మమ్మల్ని కాపాడడం అంటే తండ్రి అనేక రకాలుగా మీరు కాపాడుతారు. మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క కృప వీటన్నిటిని మా చుట్టూ ఉంచి మా ప్రభ ప్రతి కీడు నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి హాని నుంచి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ మేము ఏ విధంగా కూడా మరి ఆ అపవాదికి బలి కాకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనములు. మా జీవితాన్ని ప్రభా మీరు సంరక్షిస్తూ పర్యవేక్షిస్తూ నడిపిస్తూ ఉన్నారు మా తండ్రి. మేము బయటికి వెళ్ళినప్పుడు, మేము లోపలికి వచ్చినప్పుడు మీరు దీవించబడతారనే ద్వితీయోపదేశ కాండంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు మా ప్రభా. ఎల్లప్పుడూ కూడా కాపాడుతారు. అది ఒక్కసారి మాత్రమే కాదు, ఇప్పుడు మరి రేపు, ఎల్లుండి అని ఈ కొద్ది దినాలే అని కాదు, కానీ ప్రభా మీరు ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణం కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మాకు సెక్యూరిటీ ఇస్తూ మమ్మల్ని మా ప్రాణములకు సెక్యూరిటీ ఇస్తున్నారు, మా శరీరములకు సెక్యూరిటీ ఇస్తున్నారు ప్రభా. మా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు సెక్యూరిటీ ఇస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభా. అనేకమైన కష్టాలు, అనేకమైన సమస్యలు, శ్రమలు మేము పొందుతూ ఉండవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా మీరే మాకు తోడుగా ఉంటున్నారు తండ్రి. ఎన్నోసార్లు మేము టోటల్గా మరి డిస్ట్రక్షన్కి గురి అయ్యే పరిస్థితులు రావచ్చు, కానీ మీరు మమ్మల్ని లేవనెత్తుతారు. పడిపోయే స్థితి రావచ్చు, మీరు మమ్మల్ని లేవనెత్తుతారు. మీరు ఎల్లప్పుడూ కూడా కంటిన్యూస్గా తండ్రి నీ యొక్క దైవికమైన ఆ దృష్టితో, కనుదృష్టితో మమ్మల్ని చూస్తూ ప్రభా మా యొక్క ప్రాణములను కాపాడుతున్నటువంటి దేవుడు. మేము ఎప్పుడు కూడా నాయన పడిపోకుండా మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడు అంటున్నారు తండ్రి. మా తండ్రి ప్రభా, మా యొక్క రాకపోకలందు మేము వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, మేము ఎక్కడ తిరుగుతున్నా, ఏ స్థలంలో నడుస్తున్నా, మరి ఏ వాహనాలలో ప్రయాణిస్తున్నా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా నడిపించే దేవుడు. మేము అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము మా ప్రభా, అనేక సార్లు అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాము ప్రభా, నడుస్తూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం. ఎన్ని చోట్ల కూడా, ప్రతి చోట కూడా నాయన మీరు మాకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడే దేవుడే అంటున్నారు ప్రభా. నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అంతేకాదు ప్రభా, మీరు మమ్మల్ని రోజు కాపాడడం మాత్రమే కాదు, కానీ ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడునని మీరు వాగ్దానం ఇస్తున్నారు. ఇది మొదలుకొని అంటే తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా మేము నీ యొక్క కాపుదలలో ఉంటాము. ఎల్ల వేళలా కూడా మీరు మాకు తోడుగా ఉంటారు. ఎల్ల వేళలా కూడా మా రాకపోకలను మీరు కాపాడుతానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగుతున్నాం ప్రభా. అనేక మార్లు మేము ప్రయాణాలు చేయకముందు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ తండ్రి మేము ఏ సమయమైనా, ఏ నిమిషమైనా ఈ ప్రార్థన చేసుకోవచ్చు. మేము ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనను మేము చేసుకోవచ్చు. మేము ప్రయాణిస్తూ బస్సులో కూర్చుని ఉన్నప్పుడు, మెట్రో ట్రైన్లో కూర్చున్నప్పుడు,
లేకపోతే మేము ప్రయాణిస్తున్నప్పుడు కూడా మా మనసులో తండ్రి ఈ కీర్తనను చదువుకుంటూ మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగడానికి మీరు మా కృప చూపించండి. దేవ, ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి ఈ వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ ఈ విధంగా ప్రామిస్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు ఏమీ జరగదు అని మాత్రం కాదు, కానీ ప్రతి సమయంలో మీరుంటారు. కానీ ఏదైనా జరిగిందంటే అది నీ అనుమతితోనే జరుగుతుంది. దాని ద్వారా మేమేం నేర్చుకోవాలో దాన్ని నేర్పిస్తారు. కాబట్టి దాని గురించి కూడా మీరు మాకు ప్రిపరేషన్ ఇస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అనేక కష్టాల ద్వారా మీరు మాకు కొన్ని లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా మేము నీ దృష్టిలో చూసి తండ్రి మేము ఆ విధంగా నేర్చుకున్నట్లుగా మీరు మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మీరు మా ప్రాణంనైతే మీ చేతులలో ఉంచుకుంటారు తండ్రి. కాబట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ నేను ఈ వాగ్దానంను మేము గ్రహించి, మేము అంగీకరించి, మేము దాన్ని స్వతంత్రించుకుంటూ మా ప్రభా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నీ పైన విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా. నిన్ను మాత్రమే అంగీకరిస్తున్నాం. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు కనుక మేము నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా, మరి ప్రార్థనలోనికి వెళ్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయమేడ ఎవరైతేనైనా కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు లేవనెత్తండి. ఎంతోమంది కృంగుదలలో ఉండి తండ్రి ఎంతో మరి బాధపడుతూ ఉన్నారు ప్రభా. వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో కష్టంలలో ఉన్నవారిని మీరు వారిని ఆదరించండి తండ్రి. స్వస్థత అనుగ్రహించండి తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని మీరు దర్శించి వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కోలుకుంటున్నటువంటి వాళ్ళని తండ్రి త్వరగా కోలుకునేలాగా కృప చూపించండి ప్రభానైనా. ఎంతోమందినైనా ఉద్యోగాలు లేవని, మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతగానో కృంగుదలలో ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని అందరినీ మీరు లేవనెత్తండి. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరిచి వారికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి ప్రభానైనా. ఈ రాత్రి సమయంలో మరి ప్రసవంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించి క్షేమకరమైనటువంటి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి వివాహంలో కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. మీరు వారి ప్రార్థనలు వింటున్నారు. నేను తగిన కాలంలో సాటి అయిన సహాయం మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంను దీవించండి. కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. మరి ఏ కుటుంబంలో అయితే కలతలు, కన్నీళ్లు, మరి మనస్పర్ధలు ఉన్నాయో వాటిని తొలగించి ప్రభా సంపూర్ణమైన సమాధానంను ఆ ఇంటిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతోషకరమైన జీవితం వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను దీవించి వృద్ధులనైనా నీ కాపుదలలో క్షేమంగా ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. చిన్న బిడ్డలు నీ మార్గంలో పెరుగుటకు కుటుంబంలో అందరూ కూడా వారిని చక్కగా పెంచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ జ్ఞానం వారికి అనుగ్రహించండి. యవన బిడ్డలను దీవించండి ప్రభా. వారిని మీ అందు భయభక్తులతో వారు జీవించలాగున మీరు కనికరించండి మా ప్రభానైనా. మరి వారి చుట్టూ నీ యొక్క రక్తము ఉంచండి, కావలిగా ఉంచండి నాయన. మా ప్రభానైనా తండ్రి కంచెను వేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, నీ మార్గంలో వారు జీవించినట్లుగా సహాయం చేయమని కూడా నేను ఎంతగానో బ్రతిమాలి అడుగుతూ ఉంటున్నాము. ఉన్నత స్థాయికి వారు రాగలుగుటకు సహాయం చేయండి. వారి చదువులలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేవ, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరూ కూడా నాయన మరి ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కావలసిన ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వారు సేవ చేస్తున్నారు ప్రభా. ఎంతోమంది రోగులు తండ్రి ప్రభా వెంటిలేటర్లపై ఉన్నారు. ఎంతోమంది ప్రభా ఐసీలలో ఉన్నారు తండ్రి. వాళ్ళని మీరు దీవించండి. వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉన్నది ప్రభా. ఆ ఆందోళన అంతా కూడా తొలగించి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారికి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నాయన
ప్రభా మీరే కనికరించి నాయన వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయాలలో డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సైనికులను దీవించండి, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కగా అప్రమత్తతతో ఉంటూ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దయగల మా నాయన, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి. వారి యొక్క వాహనాలపై నీ రక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్యల్లో ఉన్నటువంటి వారు, శ్రమలలో ఉన్నటువంటి వారు, ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ప్రభా, మరి వృద్ధులు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎన్నో సమస్యలు గుండా వెళ్తుండగా నాయన వాళ్ళను మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. మరి వారి యొక్క జీవితాలలో ఒక మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అన్యాయాలకు అక్రమాలకు గురైన వారిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవే తండ్రి. ప్రభా నాయన, మరి ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఈ దినం తండ్రి ఎంతోమంది రాత్రులు నిద్రలేని పరిస్థితులలో నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వాళ్ళలో ప్రార్థనలేమి కూడా ఉన్నదేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రార్థన కలిగినటువంటి వారే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా, నీ కొరకు నీ జీవితంలో నీవు వారి జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ప్రభా, సంతోషకరమైన మనసు కలిగి, కృతజ్ఞతాభావం కలిగిన మనసుతో, క్షమాపణ కలిగిన హృదయంతో తండ్రి వారు జీవించినట్లుగా వారి హృదయంలో ఉన్న వేదన, భారము సమస్తము తొలగించినాన మరి నీ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా పనులన్నింటిలో కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీరు ఇచ్చిన వాగ్దానంను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నిరంతరము మీరు మా రాకపోకలందు తోడుగా ఉంటారు. మా ప్రాణంను కాపాడుతున్న దేవా, మీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి రాత్రి సమయంలో వాక్యంను ధ్యానించుకుంటూ మేము నిద్రిస్తుండగా మా నిద్రను మీరు ఎంతో ప్రశాంతమైన నిద్రగా ఉంచండి తండ్రి. మేము నీపైననే ఆధారపడి ఉన్నాము. మేము ఇచ్చిన వాగ్దానములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రభా, ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయం కూడా మమ్మల్ని ఏం చేయలేదు. మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మా చుట్టూ మీ పరిశుద్ధ దూతలు ఉన్నారు. దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభానైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడే దేవుడవు తండ్రి. దేవా, మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.